వృశ్చిక రాశి స్కార్పియో వారికి జూలై 28, 29, 30, 31 తేదీలను ఆధారంగా చేసుకుని శని వక్రగతి, రాహు, కేతు వృశ్చిక రాశి జూలై 28, 29, 30, 31 తేదీలను ఆధారంగా చేసుకుని శని వక్రగతి, రాహు, కేతు సంచారం మరియు చంద్రుడి గోచారం లోతైన జ్యోతిష్య విశ్లేషణ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశికి చెందిన సోదర సోదరీమణులారా, జూలై 28, 29, 30 మరియు 31 ఈ 4 తేదీలను మీ క్యాలెండర్లో సాధారణంగా గడిచిపోయే రోజులుగా మాత్రం అస్సలు భావించకండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆకాశంలో జరిగే ప్రతి చిన్న గ్రహ కదలిక వెనుక మీ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక బలమైన కారణం దాగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మారే గోచార చంద్రుడి ప్రభావం మరియు గ్రహాల మధ్య ఏర్పడుతున్న ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన యోగం మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పబోతోంది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని విడిచివెళ్లిన, మీకు తీవ్రమైన మానసిక వేదనను మిగిల్చిన లేదా అర్ధాంతరంగా దూరమైన ఆ ఒక నిర్దిష్టమైన వ్యక్తి లేదా ఒక ముఖ్యమైన బంధం మళ్లీ మీ ముందుకు వచ్చే సూచనలు చాలా బలంగా, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ ఎందుకు వస్తున్నారు? గతంలో జరిగిన ద్రోహానికి, గాయాలకు ఈ 4 రోజుల్లో సృష్టి ఏ రకమైన కర్మ ఫలాన్ని ఇవ్వబోతోంది? మీ జీవితంలో ఎప్పటి నుంచో ముగింపు లేక వేధిస్తున్న ఒక పాత అధ్యాయానికి శాశ్వత ముగింపు లభిస్తుందా లేక ఒక సరికొత్త ప్రయాణం మొదలవుతుందా? ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన ఆ ఒక రోజు ఏది? ఆ రోజున మీరు చేయకూడని ఆ ఒక్క పెద్ద పొరపాటు ఏమిటో తెలుసుకుంటే, రాబోయే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా, మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవచ్చు. దయచేసి ఈ వీడియోను ఎక్కడా మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని, ప్రతి గ్రహస్థితిని మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుంటూ అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ సృష్టి మీకు ఏం చెప్పబోతుందో, మీ కర్మఫలాన్ని మీకు ఎలా తిరిగి ఇవ్వబోతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు వృశ్చిక రాశి వారైతే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా వృశ్చికం అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా వృశ్చిక రాశి వారు ఉంటే ఈ వీడియోను వారికి మరియు మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులకు వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే భయం పుట్టించే జ్యోతిష్యం కన్నా నిజాలు చెప్పి హెచ్చరించే, భవిష్యత్తును అర్థం చేసుకునే జ్యోతిష్యం వారికి ఇప్పుడు చాలా అవసరం. ఇలాంటి తేదీల వారీగా పంచాంగం, గ్రహస్థితులతో కూడిన లోతైన శాస్త్రీయమైన రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలపుంత గ్రహస్థితులు మరియు కర్మ ఆడిట్. ఇక అసలు విషయానికి వస్తే, మీ మనసులో ఇప్పుడు మెదులుతున్న మొట్టమొదటి ప్రశ్న, ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడో మన జీవితం నుంచి వెళ్లిపోయిన జ్ఞాపకాలు ఇప్పుడే, సరిగ్గా ఈ జూలై చివరి వారంలోనే ఎందుకు తిరగతోడుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానాలు తెలుసుకోవాలంటే, మనం ముందుగా 2026 జూలై చివరి వారంలో ఉన్న గ్రహాల నిజమైన కదలికలను, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను లోతుగా అర్థం చేసుకోవాలి. కేవలం పైపైన రాశి ఫలితాలు చూస్తే ఈ సృష్టి రహస్యం మీకు ఏమాత్రం బయటపడదు. ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద జ్యోతిష్య పరిణామం ఏమిటంటే, మీ రాశి నుంచి 5వ ఇల్లు అయిన మీన రాశిలో సంచరిస్తున్న కర్మకారకుడైన శని భగవానుడు తన వక్రగతి ప్రయాణంలో ఉన్నాడు. జ్యోతిష్యంలో 5వ ఇల్లు అంటే ఏమిటో తెలుసా? అది పూర్వ పుణ్యస్థానం. మన పూర్వజన్మల కర్మలు, మన ప్రేమ బంధాలు, మన భావోద్వేగాలు, సంతానం మరియు మనసులోని నిగూఢమైన కోరికలకు 5వ ఇల్లే కేంద్రం. అలాంటి సున్నితమైన ఇంట్లో కర్మల ప్రభువైన శని వెనక్కి తిరగడం, వక్రగతి అంటే మీ జీవితంలో ఒక పెద్ద కర్మ ఆడిట్ మొదలైందని అర్థం. వృశ్చిక రాశి అనేది కాలపురుష తత్వానికి 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారంటేనే ఒక రహస్యమైన ఆకర్షణ, తీవ్రమైన భావోద్వేగాలు, అపారమైన మానసిక శక్తి. బయటకు చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం సముద్రమంత భావోద్వేగాలను దాచుకుంటారు. ఒకరిని నమ్మితే ప్రాణం ఇస్తారు. కాని అదే వ్యక్తి ద్రోహం చేస్తే, ఎంత కాలమైనా ఆ గాయాన్ని మరచిపోలేరు. పాత గాయాలను మానసికంగా మోస్తూనే,
బయటకు ఏమీ తెలియనట్లు జీవించడం వృశ్చిక రాశి వారి నైజం. సరిగ్గా మీలోని ఈ సున్నితమైన కోణాన్ని, ఈ దాచిన జ్ఞాపకాల ఫైళ్లను తట్టిలేపేలా, ఆ పాత గాయాలకు న్యాయం చేయడానికి ఇప్పుడు శని వక్రగతి పనిచేస్తోంది. మరోవైపు మీ రాశికి 9వ ఇంట అంటే కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాడు. 9వ ఇల్లు అంటే భాగ్యస్థానం, ధర్మస్థానం, దైవబలం. అక్కడ గురువు అత్యంత శక్తివంతంగా ఉండటం వల్ల ఇప్పటివరకు మీరు పడిన కష్టాలకు, అనుభవించిన వేదనలకు కాలం ఒక గొప్ప ఔషధంగా మారబోతోంది. సృష్టి మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి తోడుగా మీ రాశికి 10వ ఇంట రాహువు, 4వ ఇంట కేతువు సంచరిస్తున్నారు. ఈ రాహు, కేతువుల అక్షం మీ కెరీర్ మరియు మనశ్శాంతి మధ్య ఒక పెద్ద నాటకాన్ని నడిపిస్తోంది. ఈ గ్రహస్థితులన్నీ కలిసి మిమ్మల్ని గతంలోకి లాగి, అక్కడ మీరు ముగించకుండా వదిలేసిన లెక్కలను సరిచేయమని ఆదేశిస్తున్నాయి. క్యాలెండర్ రోజువారీ పంచాంగం మరియు చంద్రగోచార విశ్లేషణ, డైలీ అనాలిసిస్. ఇప్పుడు జూలై 28 నుంచి 31 వరకు ఈ 4 రోజులను ఒక్కొక్కటిగా రోజువారీ పంచాంగం మరియు చంద్రగోచారంతో సహా చాలా లోతుగా విశ్లేషిద్దాం. కీక్యాప్ 1 జూలై 28, 2026 మంగళవారం. అగ్నిలో కాలే మానసిక మథనం. జూలై 28వ తేదీన చంద్రుడు మకర రాశిలో, అంటే మీ రాశి నుంచి 3వ ఇంట్లో, ధైర్య, విక్రమ, సమాచార స్థానం సంచరిస్తున్నాడు. ఉత్తరాషాఢ్ నక్షత్ర ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక వింతైన, చెప్పలేని అలజడి మొదలవుతుంది. కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు మీ కళ్ల ముందు చలనచిత్రంలా మెదులుతాయి. మీరు ఆఫీస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, వ్యాపారంలో ఒత్తిడిలో ఉన్నా లేదా ఇంట్లో పనులు చేసుకుంటున్నా సరే, మీ బుర్రలో ఒక మూల పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతూనే ఉంటాయి. అకస్మాత్తుగా మీ పాత ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి పాత ఫోటోలు లేదా చాట్లు చూడటం, సోషల్ మీడియాలో ఆ పాత వ్యక్తి ప్రొఫైల్ ఇప్పుడు ఎలా ఉందో అని సెర్చ్ చేయడం లాంటివి చేస్తారు. ఈరోజు భౌతికంగా పెద్దగా మార్పులు కనిపించకపోయినా, మీ అంతరంగంలో మాత్రం ఒక పెద్ద మానసిక యుద్ధం నడుస్తుంది. గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన వారు లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన సంఘటనలు గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుంది. కానీ 3వ ఇంట చంద్రుడి సంచారం వల్ల మీలో ధైర్యం పుంజుకుంటుంది. నేను మళ్ళీ ఆ పాత తప్పు చేయకూడదు అనే ఆలోచన బీజం ఈరోజే మీలో పడుతుంది. కీక్యాప్ 2 జూలై 29, 2026 బుధవారం. సంకేతాల రాక మరియు శ్రవణ నక్షత్ర ప్రభావం. జూలై 29వ తేదీ వృశ్చిక రాశి వారు చాలా అప్రమత్తంగా గమనించాలి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3:37 సమయంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు గ్రహాల పరంగా చంద్రుడు. శ్రవణం అంటే అర్థం, వినడం, ది యాక్ట్ ఆఫ్ లిసనింగ్. 3వ ఇంట వినడానికి ప్రతీక అయిన శ్రవణ నక్షత్రంలో చంద్రుడు అడుగు పెట్టడం అంటే, విశ్వం మీకు ఒక ముఖ్యమైన వార్తను లేదా సందేశాన్ని వినిపించబోతోందని అర్థం. జూలై 29వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఆ పాత వ్యక్తి నుంచి ఒక డైరెక్ట్ ఫోన్ కాల్ రావచ్చు, ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ రావచ్చు, లేదా ఒక ఉమ్మడి స్నేహితుని ద్వారా వారి గురించిన సమాచారం మీ చెవిన పడవచ్చు. గతంలో ఎప్పుడో కట్ అయిన కమ్యూనికేషన్ మళ్లీ ఈరోజు పునరుద్ధరించబడే అవకాశం 90% కనిపిస్తోంది. కాని ఇక్కడ ఒక హెచ్చరిక. ఆ వ్యక్తి మీతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, మీలోని సహజ వృశ్చిక రాశి లక్షణమైన కోపాన్ని, పగను లేదా ఆవేశాన్ని అస్సలు బయటకు తీయకండి. ముందు వారు ఏం చెప్తున్నారో చాలా ఓపికగా, ప్రశాంతంగా వినండి. మీ 5వ ఇంట వక్రించిన శని వారికి ఇప్పటికే ఒక తీవ్రమైన జీవిత గుణపాఠం చెప్పి ఉండవచ్చు. కర్మ సిద్ధాంతం ప్రకారం వారు తమ తప్పును తెలుసుకుని తీవ్రమైన పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. లేదా మీకు జరగాల్సిన ఒక మంచి పనికి వారు నిమిత్తమాత్రులుగా మారి ఉండవచ్చు. శ్రవణ నక్షత్ర సమయంలో ఓపికగా వినడం ద్వారా మాత్రమే మీరు గెలుస్తారు. కీక్యాప్ 3 జూలై 30, 2026 గురువారం. జూలై 30వ తేదీన చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి, అంటే మీ రాశి నుంచి 4వ ఇంట్లోకి, సుఖస్థానం, మాతృస్థానం ప్రవేశిస్తాడు. సాయంత్రం వేళకు చంద్రుడు ధనిష్ట నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా?
మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 29వ తేదీన ఎమోషనల్గా ఆలోచించిన లేదా విన్న విషయాలపై 30వ తేదీన మీ బుద్ధి అత్యంత ప్రాక్టికల్గా, లాజికల్గా పనిచేయడం మొదలుపెడుతుంది. మీ రాశ్యాధిపతి కుజుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలకు విపరీతమైన పదును వస్తుంది. ఈ వ్యక్తి నిజంగా నా మంచి కోరి వచ్చారా, లేక మళ్లీ స్వార్థంతో నన్ను వాడుకోవడానికి వచ్చారా అని మీ ఆత్మపరిశీలన మొదలవుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి మాయ మాటలకు, కన్నీళ్లకు పడిపోరు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం తమ స్వార్థం కోసం వస్తే, వారిని మీ జీవితంలోంచి శాశ్వతంగా తొలగించేంత కఠినమైన నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని కుజుడు మీకు ఇస్తాడు. 4వ ఇంట గురు వీక్షణ వల్ల మీకు కుటుంబ పెద్దల మద్దతు, మనశ్శాంతి లభిస్తాయి. కీక్యాప్ 4 జూలై 31, 2026 శుక్రవారం. జూలై 31వ తేదీ నాటి గోచారాన్ని పరిశీలిస్తే, చంద్రుడు 4వ ఇంట కుంభరాశిలో స్థిరంగా ఉంటాడు. శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. శతభిష అంటే 100 మంది వైద్యులు లేదా రహస్యాలను ఛేదించే శక్తి. ఈ 4 రోజులు సాగిన మానసిక మథనానికి, పాత జ్ఞాపకాల సంఘర్షణకు జూలై 31వ తేదీన ఒక స్పష్టమైన, శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. మీ మనసుపై ఇన్నాళ్లు ఉన్న ఒక పెద్ద భారం దిగిపోతుంది. అపోహలు తొలగిపోతాయి. ఒకవేళ ఆ పాత బంధం నిజమైనదైతే, సృష్టి దాన్ని మళ్లీ ధర్మబద్ధంగా జోడిస్తుంది. ఒకవేళ అది కేవలం మీ శక్తిని పీల్చేసే విషపూరితమైన, టాక్సిక్ బంధమైతే, దానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పి, మీ ఆత్మగౌరవంతో ముందుకు సాగే నూతన శక్తి మీకు లభిస్తుంది. జూలై 31 సాయంత్రానికి వృశ్చిక రాశి వారి మనసు ఒక కొత్త ప్రశాంతతను సంతరించుకుంటుంది. ప్రేమ మరియు వ్యక్తిగత బంధాలు, తీవ్రమైన బ్రేకప్తో బాధపడుతున్న వృశ్చిక రాశి వారు పాత పరిచయాలు మళ్లీ ఎదురైనప్పుడు తొందరపడి కమిట్ అవ్వకండి. ఎదుటివారి మారిన ప్రవర్తన నిజమైనదా కాదా అని పరీక్షించండి. పెళ్లైన వారు తమ భాగస్వామితో పాత తప్పులను తవ్వి తీసి గొడవపడకూడదు. ఆర్థిక పరిస్థితి 9వ ఇంట గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల జూలై 29, 30, 31 తేదీలలో ఆకస్మిక ధనలాభాలు, నిలిచిపోయిన పాత బకాయిలు చేతికి అందే అవకాశం ఉంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా పాత ఇన్సూరెన్స్, ప్రాపర్టీ వివాదాలు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మరియు వ్యాపారం, ఉద్యోగంలో పాత బాస్ లేదా పాత కొలీగ్స్ ద్వారా మంచి ఆఫర్లు రావచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్లీ రావడం ద్వారా లాభాలు పెరుగుతాయి. అయితే 5వ ఇంట శని వక్రించి ఉన్నందున, కొత్తగా షేర్ మార్కెట్లో లేదా జూదాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. ఆరోగ్యం, తీవ్రమైన మానసిక ఆలోచనల వల్ల మైగ్రేన్, నిద్రలేమి, ఇన్సోమ్నియా లేదా కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ సమస్యలు రావచ్చు. రాత్రిపూట ఎక్కువగా ఆలోచించడం మానేసి, ప్రాణాయామం చేయడం మంచిది. ఈ 4 రోజుల గ్రహ ప్రతికూలతలను దాటి, 100% శుభ ఫలితాలు పొందడానికి ఇవి పాటించండి. జూలై 29, శ్రవణ నక్షత్రం, సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. ఇది మీ మనసులోని ఆందోళనలను తొలగిస్తుంది. రాశ్యాధిపతి జపం, ప్రతిరోజూ ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా 3 సార్లు పఠించండి. ఇది వృశ్చిక రాశి వారికి అభయాన్ని, సరైన నిర్ణయాధికారాన్ని ఇస్తుంది. శని పరిహారం, శని వక్రగతి నడుస్తున్నందున, జూలై 31, శుక్రవారం లేదా శనివారం రోజున నల్ల నువ్వులు, అనాథలకు లేదా నైట్ డ్యూటీ చేసే పేద పనివారికి కొద్దిగా అన్నదానం లేదా పండ్లు పంపిణీ చేయండి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు జరిగే ప్రతి పరిణామాన్ని వివేకంతో గమనించండి. జ్యోతిష్య శాస్త్రం అనేది రాబోయే తుఫానులను లేదా అవకాశాలను ముందే చూపే ఒక సైన్ బోర్డు లాంటిది. అంతేకాని మీ జీవితాన్ని మార్చేది ఎప్పుడూ మీరు తీసుకునే కఠినమైన, ధర్మబద్ధమైన నిర్ణయమే. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ జూలై చివరి రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన శాంతికి, ప్రగతికి నాంది పలకాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న ప్రధాన సమస్య ఏమిటి? అది పాత బంధాలా, ఉద్యోగమా, ఆర్థిక ఇబ్బందులా? మీ మనసులోని భారాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ వృశ్చిక రాశి మిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ.